హాయ్ సార్. రీసెంట్‌గా ఏపీ గవర్నమెంట్ అనేది కౌశలం స్కీమ్ కింద అయితే మనకి జాబ్ కోసం అసెస్మెంట్ అయితే పెడతా ఉందనమాట. అంటే ఒక ఎగ్జామ్ లాగా అయితే కండక్ట్ చేస్తా ఉంది. చాలా మందికి ఇప్పటికే మెయిల్స్, మెసేజ్ అయితే సెండ్ చేశారు. ఎగ్జామ్‌కి పలానా టైంలో రావాలి సచివాలయంలో మన ఆధార్ లొకేషన్ ప్రకారం సచివాలయంలో ఎగ్జామ్ రాయాలని అయితే సెండ్ చేశారనమాట. దీనికి సంబంధించిన సర్వే డీటెయిల్స్ అన్నీ ఒక చాలా రోజుల కింద తీసుకున్నారు. ఇప్పుడైతే ఎగ్జామ్ పెడతా ఉన్నారనమాట. ఇవి చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. చాలా కన్‌ఫ్యూజన్స్ అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. అంటే ఇంకా కొంతమందికి నాకు మెయిల్ రాలేదు, మెసేజ్ రాలేదు అంటా ఉన్నారు. ఇది తర్వాత ఎక్కడి నుంచైనా ఎగ్జామ్ రాయొచ్చా? ఆ లొకేషన్ సచివాలయం లొకేషన్‌కెళ్ళే మనకి సెండ్ చేసిన మెయిల్ లొకేషన్‌లోకెళ్ళే రాయాలా? లేపోతే ఎగ్జామ్ రాసిన తర్వాత ఎమ్మటే మనకి జాబ్ వస్తదా? అసలు ప్యాటర్న్ ఎగ్జామ్‌లో ఏం రావాలి? ఏం ప్రిపేర్ అవ్వాలి? ప్యాటర్న్ ఎలా ఉంటది? ఇట్టా రకరకాల క్వెషన్స్ అయితే కన్‌ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి. అవన్నీ ఈ వీడియోలో నేను చెప్తాననమాట. ఫస్ట్ థింగ్ ఏందంటే, మనం జాబు ఇది మెయిన్‌గా నేనేమనుకుంటున్నా అంటే, ఇది మెయిన్‌గా గ్రాడ్యుయేట్స్ కోసం కండక్ట్ చేసే ఎగ్జామ్ అని నేననుకుంటున్నాను. అందుకే కొంతమందికి 10థ్ వాళ్ళకి, ఇంటర్ వాళ్ళకి, వీళ్ళకి కొంతమందికి మెసేజ్ రాలేదని నేననుకుంటున్నాను. మెయిన్‌గా గ్రాడ్యుయేట్స్ కోసమే ఈ ఎగ్జామ్ అనుకుంటున్నాను. ఎవరైనా 10థ్, ఇంటర్ వాళ్ళకేమన్నా ఎగ్జామ్ రాయాలి అని అసెస్మెంట్ కింద మెసేజ్ ఏమన్నా వచ్చుంటే నాకు కామెంట్ చేయండి. అదనమాట. తర్వాత ఏందంటే మెయిన్‌గా ఇందులో ఎగ్జామ్ ఏందంటే మన సచివాలయం దగ్గరికెళ్ళే రాయాలి. ఇంకెక్కడి నుంచి రాయటానికైతే వీల్లేదనమాట. అది లొకేషన్ ప్రకారం వర్క్ అవుతా ఉంటుంది. ఆ సచివాలయం దగ్గరికెళ్ళి మనం రిజిస్టర్ అయ్యి పోర్టల్‌లో కౌశలం పోర్టల్‌లో రిజిస్టర్ అయ్యి మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ఓటీపీస్ అన్నీ వస్తాయి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకి డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుందనమాట. అక్కడ ఎగ్జాము మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మనకి ఏమన్నా కావాలంటే ఎడిట్ చేసుకునే ఆప్షన్స్ కొన్ని ఉంటది. ఆ ఎడిట్ చేసుకోవచ్చు. ఏదన్నా డీటెయిల్స్ తప్పున్నా ఏమన్నా ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత 1 అవర్‌లో అయితే మనమైతే ఈ అసెస్మెంట్, ఈ ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ 1 అవర్‌లో 45 మినిట్స్ వచ్చేసరికి ఒక రౌండ్. తర్వాత 15 మినిట్స్ అనేది ఒక రౌండ్ ఉంటదనమాట. ఫస్ట్ 45 మినిట్స్ ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి యాప్టిట్యూడ్, టెక్నికల్ అండ్ సైకలాజికల్ క్వెషన్స్ అయితే ఉంటాయి. అంటే యాప్టిట్యూడ్‌కి సంబంధించి మీకు తెలిసిందే. టెక్నికల్ అంటే కొంచెం అంటే చిన్న చిన్న చాయిస్ క్వెషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ యాప్టిట్యూడ్ ఇవన్నీ ఏందంటే మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అనమాట. ఈ యాప్టిట్యూడ్ తర్వాత టెక్నికల్, సైకలాజికల్ క్వెషన్స్ అయితే ఉంటాయి. ఆప్షన్స్ ఇస్తారు. మీరు ఆప్షన్ పెట్టొచ్చు. ఇట్లాగనమాట 45 మినిట్స్ అయితే ఉంటదనమాట. మీరు యాప్టిట్యూడ్ తెలిసిందే. తర్వాత టెక్నికల్ అంటే మనకు తెలిసిన టెక్నికల్ నాలెడ్జ్ అనమాట. అవి మీరు సంబంధించి మీరు కొంచెం ప్రిపేర్ అయ్యి పెట్టేసేయండి. తర్వాత సైకలాజికల్ అంటే మీ బిహేవియర్ ఎలా ఉంటది? టీమ్‌లో ఎలా ఉంటది? ఇట్లాంటివి కొంచెం మీ బిహేవియర్ గురించి కొన్ని కొన్ని క్వెషన్‌లు అయితే ఉంటాయన్నమాట. తర్వాత 15 నుంచి 3 క్వెషన్స్ అయితే ఉంటాయి సెకండ్ రౌండ్‌లో. అది కమ్యూనికేషన్‌కి సంబంధించి 3 క్వెషన్స్ వీడియో మనం రికార్డ్ చేసి, ఆ క్వెషన్స్‌కి 30 సెకండ్స్ గాని ఇట్లాగా మీకు కుదిరినంత రికార్డ్ చేసి మీ కమ్యూనికేషన్ స్కిల్, ఇంగ్లీష్ స్కిల్, స్పీకింగ్ స్కిల్ ఎలా ఉందని టెస్ట్ చేయడానికి 3 క్వెషన్స్ అయితే ఉంటాయి. దానికి మీరు వీడియో రికార్డ్ చేసి సబ్మిట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, మీరు లేటెస్ట్‌గా కంప్లీట్ అయిన మీకు ఇష్టమైన పండగ ఫెస్టివల్ ఎలా జరుపుకున్నారు? ఏంటి? ఇట్లాంటి క్వెషన్స్ అయితే ఉంటాయి. మీరు సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా మేబీ అడగొచ్చు. నేర్చుకొని పెట్టుకుంటే మంచిది. ఇలాంటి క్వెషన్స్ అయితే వస్తాయన్నమాట. మీరు 1 అవర్‌లో ఈ 2 రౌండ్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత ఏంది ఎమ్మటే జాబ్స్ వస్తాయా? ఎగ్జామ్ అయిపోగానే జాబ్స్ వస్తాయా? రావా? అంటే ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ పోర్టల్ ఏందంటే పాయింట్స్ అనేవి ర్యాంక్ అనేది మీకు వస్తదనమాట. ఏపీ మొత్తంలో మీది ఎన్నో ర్యాంక్ అని ఎంసెట్ లాగా ర్యాంక్ అయితే వస్తది. దానికి సంబంధించి మీరు కొన్ని కొన్ని అంటే దాంట్లో పోర్టల్‌లో మీరు అప్లై చేసుకోవచ్చు జాబ్స్‌కి. లేదా కొన్ని కొన్ని ట్రైనింగ్ తీసుకునే స్కిల్స్ అయితే ఉంటాయి. మీరు ట్రైనింగ్ తీసుకుంటే మీకు సర్టిఫికేట్స్ అయితే వస్తదనమాట. ఇలాగైతే ఉంటదనమాట. నెక్స్ట్ మీరు అప్లై చేసుకోవాలి. లేదా రిక్రూటర్స్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి. డైరెక్ట్‌గా ఎగ్జామ్ అయిపోగానే జాబ్ అనేది రాదనమాట. మీరు అప్లై చేసుకుంటే మీ స్కిల్స్ అవన్నీ వాళ్ళు చూసుకొని మీకైతే జాబ్ కాంటాక్ట్ అవ్వటం గానీ, రిక్రూటర్స్ కాంటాక్ట్ అవ్వటం గానీ జరుగుతుంది. అంటే అందులో రిక్రూటర్స్ ఉంటారు. ఆహ్, ఫ్రెషర్స్, గ్రాడ్యుయేట్స్ వీళ్ళు గూడా ఉంటారనమాట. మనం అప్లై చేసుకోవచ్చు. మనకి రికమెండ్ చేస్తా ఉంటుంది జాబ్స్. తర్వాత కొన్ని కొన్ని స్కిల్స్ అయితే నేర్చుకోవచ్చనమాట. ఇలా ఉంటది. మనం అప్లై చేసుకోవచ్చు. మన స్కిల్స్, ర్యాంక్స్, మన మార్క్స్, మన పాయింట్స్, డైలీ లాగిన్ అయితే పాయింట్స్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. మనం ఎగ్జామ్ రాసినందుకు 150 పాయింట్స్ అయితే మనకొస్తాయి. అది ఇలాగైతే ఉంటదనమాట. మనం అప్లై చేసుకోవచ్చు. రిక్రూటర్స్ అందులో ఉంటారు. ఏపీ మొత్తం మీద మన ర్యాంక్‌ని బట్టి, స్కిల్ సెట్‌ని బట్టి మనల్నయితే మనం అప్లై చేసిన జాబ్‌కి మనకైతే రిప్లైగా వాళ్ళు రిక్రూట్ చేసుకోవచ్చనమాట. ఇలాంటి అవకాశం అయితే ఉంది. ఇంగా తర్వాత వచ్చి ఏం ప్రిపేర్ అవ్వాలంటే మీకు చెప్పాను యాప్టిట్యూడు, టెక్నికల్ తర్వాత సైకలాజికల్ అంటే మీరు అప్పుడు చదివి ఆటోమేటిక్‌గా పెట్టేయచ్చు. కమ్యూనికేషన్ కొంచెం మాట్లాడటం ఈజీగా నేర్చుకోండి అనమాట. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోండి. అంటే ఈజీగా మీరు ఇంగ్లీష్‌లో మాట్లాడితే ఆ క్వెషన్‌కి సంబంధించి సరిపోద్ది. ఇది. ఇంకా అట్లా ఉంటదనమాట మెయిను. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి.